సరే ఇప్పుడు అడగకూడని ఒక ప్రశ్న కానీ చాలా నిర్మాతగా ఇంత తపన పడి మీరు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళ సాంగత్యంతో కొనసాగారు కదా సార్. డబ్బులు సంపాదించగలిగారా? లేక తృప్తి సంపాదించి ఊరుకున్నారా? తృప్తి వరకే వచ్చింది మేడం. ఎందుకంటే ఇది ఈ ఇండస్ట్రీలో ప్యాషన్ ఉండి చాలా ఒక ఇదిలో ఉన్నప్పుడు మనం వ్యాపారంగా అంటే నాకొకటేంటంటే మేడం, నేను వేరే కూడా ఏదన్నా యాన్సిలరీగా ఏదైనా ఇంకొక పెట్టుకుంటే బాగుండేది. అవి లేదు నాకు. సినిమానే నమ్ముకున్నా, సినిమానే నా ప్రాణం. పడుకున్నా కూడా రేపేంటి, ఇంకేంటి, ఏంటి, ఈ కథ ఏంటి, ఆ కథలో అది ఈ ఆలోచనలతోనే ఉండిపోయి సినిమానే ప్రేమించాను. దానివల్ల నేను అప్ అండ్ డౌన్స్ 2 చూడటం అయింది. కాబట్టి దేర్ ఆర్ నో రిగ్రెట్స్. బట్ భగవంతుడు ఎవరికెవరికి ఏమి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారని చెప్పి నేను అనుకుంటాను. ఇంకోటితో కంపేర్ చేసుకోను. అంతే. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో సినిమాలో గుర్తింపు ఉన్నారే, ఇప్పుడు ఎన్ని కోట్లు పెడితే మాత్రం, ఇప్పుడు బయట ఉంటాం మేడం, రియల్ ఎస్టేట్లోనో ఇంకో వ్యాపారాల్లో కొన్ని 100 కోట్లు ఉంటాయి, 200 కోట్లు ఉంటాయి, గుర్తింపడదు. 100 15 ఇళ్ళు ఉంటాయి. వాడు ఒక ఇంట్లోనే ఉండాలి, 15 ఇళ్లలో ఉండలేడుగా. కరెక్ట్. అది పోనీ పక్కవాడికి తెలుస్తుందో అతను ఎవరు అనేది ఎవరికీ తెలియదు. అది సినిమా మన మాధ్యంలో ఉన్న గొప్పతనం. ఆ మాధ్యంలో గొప్ప రాజకీయాల్లో కూడా ఉంటుంది మేడం. రాజకీయాలు కూడా అనుకుంటాం కదా మనం, రాజకీయాల్లో పాపులర్ ఏంటి, గెలుస్తున్నంత వరకే, తర్వాత గుర్తింపు ఉండదు. ఆ గుర్తింపు లేని కూడా ఉన్న గుర్తింపును కూడా మూసేస్తారు. అవును. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా మంచివాళ్ళని ఏమైనా సరే రాజకీయాలకి మళ్ళీ లేదు. కానీ సినిమా మాత్రం ఒక రిటైర్డ్ అందరూ సినిమా సినిమాలో పండిపోయి సినిమా అయిన తర్వాత అట్ట వెళ్తుంటే కూడా ఆయన చూస్తే, సార్ బలానా కదా మీరు అని ఒక నమస్కారం అనే పెట్టి వెళ్తారు వాళ్ళు. అట్లాగే నిర్మాతలు కానీ, ఆ టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్ట్, అది మన మాధ్యమంలో ఉన్న గొప్పతనం. అందరూ సినిమా వాళ్ళకి పిల్లల్ని ఇవ్వం, సినిమా వాళ్ళకి ఇళ్ళు ఇవ్వం, అన్నీ మాడతారు. ప్రతి వాడికి ఇంటికి వెళ్తే ఒక సినిమాలో ఏదో ఒక బిట్ అన్నా చూడకుండా పడుకోరు. వాడు ఏదైనా కూడా సినిమా మీదే ఆధారపడి ఉంటారు. కాబట్టి అంత గొప్ప మాధ్యమంలో మనం ఉంటాం అనేది అదృష్టం. అందులో ఉండడం మంచి పేరు, మంచి గొప్ప సో వ్యక్తుల దెర్ ఆర్ చుట్టూ నో రిగ్రెట్స్. ఐఎమ్ ప్రౌడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీని. మా ఫ్రెండ్స్ని అప్పుడప్పుడు మీరన్న మాటలో ఏముందిరా ఈ టెన్షన్స్, దీనికంటే రిటైర్ అయ్యి పాటికి నేను ఎక్కడన్నా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కానీ అయిపోయినాను. ఒరే బావా, మా పక్కింటి కూడా తెలియదురా మేమెవరో, నిన్నైతే వెనకాల అందరూ తిరుగుతారా, నీ నీ అదృష్టం ఎక్కడ వస్తుందా జీవితంలో, అదే అన్నం తింటున్నావు, నువ్వు అదే అన్నం తింటున్నావు, అందరం అదే కదరా అంట. అవును కదా, నిజమే కదా అనుకుంటాం. అది సార్ అదే ఈ జీవితానికి అంటే సార్థకం కావడానికి ఇది ఒక గొప్ప అది గొప్ప మనుషులతో ట్రావెల్ అయ్యాం, చూడగలిగాం. ఆ బాపు రమణ గారు వీళ్ళందరితో ట్రావెల్ అయ్యాం. ఆ అదృష్టం అక్కడ బాలసుబ్రహ్మణ్యం గారితో ట్రావెల్ అయ్యాం, జంజాల్ గారితో ట్రావెల్ అయ్యాం, రాఘవేంద్రరావు గారు, వీళ్ళందరూ ఎవరు తెలియదు మనకి. అంతే కదా సార్. వీళ్ళందరూ అబ్బా ఇటువంటి గొప్ప ఇండస్ట్రీలో ఉన్నాం. పైగా ఆ పాస్ట్ ఫ్యూచర్ ఈ సినిమాలాగా ఆ వెనక వాళ్ళతో పరిచయాలు, అంటే ఆ సినిమాలో ఉండే ఆ పిచ్చి అజ్జు, మనకున్న ఆ ఇష్టమే మనని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక కాసేపు నుంచుంటే చాలు. మురారి గారితో పరిచయం చేసుకోవడం, పిఏపి సుబ్బారావు గారు, జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, సరే రామానాయుడు గారికి మనకి అద్భుతం. ఆయన ఎప్పుడు మనం ఆయన్ని కలిస్తే ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడు, జాగ్రత్తలయ్యా ఇలా జాగ్రత్తగా ఉండండి, క్యాలిక్యులేషన్స్ పర్ఫెక్ట్గా చెప్తుండేవారు. ఇలా అందరినీ కలిసిన ఇండస్ట్రీ, అందరు హీరోలతో ట్రావెలింగ్. అంటే సినిమాల పరంగా నేను ఎక్కువ చేయలేకపోయాను, ఎందుకంటే నాకు మొహమాటం వల్ల చేయలేకపోయాను. లేకపోతే అందరూ చేసి ఉండేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు నేను డోర్ తలుపు కొడితేనే కదా వాళ్ళు తలుపు తీయాలి. ఏమనుకుంటారు, ఇంతమంది పెద్ద నిర్మాతల మధ్య నేను వెళ్ళి మళ్ళీ ఇబ్బంది పెడతానేమో అని సగం మొహమాటంతోనే నేను నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఎక్కువ చేయలేదు. అరౌండ్ 14-15 సినిమాలు చేశాను. అండ్ డబ్బింగ్లు చేశాను. అన్ని ఇండస్ట్రీలతో పరిచయం పెంచుకున్నాను ఆ ప్యాషన్తో. అది మ్యామ్, ఇదే అద్భుతమైన జీవితం సార్. ఎందుకంటే తీసుకెళ్లేది ఏమి ఉండదు, అంతే, తీసుకెళ్ళేది ఏమి ఉండదు మ్యామ్. ఇక్కడ మిగిల్చేవి మాత్రం చాలా ఉంటాయి. అవి ఏంటంటే ఈ జ్ఞాపకాలు, మంచి సినిమాలు, పిల్లలు హాయిగా భగవంతుడి దయ వల్ల. అదేంటి మా నాన్నగారి సంపాదించలేదే, మాకు జూబ్లీస్లో ఇది లేదే, ఎక్కడ ఏమీ లేదు, హాయిగా మేము హ్యాపీగా ఉన్నాం. ఇద్దరు సెటిల్డ్. మా పాప స్పాటిఫైలో చేస్తుంది, బాబేమో అమెరికాలో ఉన్నారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. అయితే మేము కూడా మీ సినిమాలు చూసి ఇంకా హ్యాపీగా ఉంటాం సార్. థ్యాంక్ యూ మ్యామ్. సారంగపాణి జాతకం తర్వాత కూడా మీరు ఇంకా ఎన్నెన్నో మంచి మంచి సినిమాలు, మంచి ఫిల్మ్ మేకర్స్తో, మోహన్ కృష్ణ గారు అంటే చాలా ఇష్టమైన డైరెక్టర్ మా అందరికీ కూడా, అలాంటి గొప్ప సినిమాలు మీరు తీస్తారని ఆశిస్తూ మీ సమయం ఇచ్చి ఇక్కడ వెచ్చించి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. సాక్షి యాజమాన్యానికి కానీ, సాక్షి ప్రేక్షకులందరికీ నా ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా సార్ శ్రీ విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.